ట్యాగ్ తెలుగు డివైన్ ప్రేక్షకులకు నమస్కారం. పండుగ అంటే కేవలం సెలవులు, సెల్ఫీలు, పిండి వంటలు మాత్రమే అనుకునేటువంటి ఈ ఆధునిక కాలంలో మన సంక్రాంతి పండుగ వెనుక దాగి ఉన్నటువంటి సైన్స్, ఆధ్యాత్మికత, అలాగే ఆరోగ్య రహస్యాలను తెలియచేయడమే మా ఈ పాడ్కాస్ట్. మరి భోగి మంటల వెనుక దాగి ఉన్నటువంటి థర్మోడైనమిక్స్ నుంచి కనుమ రోజు పశువులకు చేసేటువంటి పూజ వెనుక దాగి ఉన్నటువంటి సామాజిక బాధ్యత వరకు, అలాగే నువ్వులు బెల్లం తినడం వెనుక ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాల నుంచి సూర్య గాయత్రి మంత్రం యొక్క ప్రాముఖ్యత వరకు అన్నిటినీ ఈ రోజు లోతుగా తెలుసుకుందాం. మరి శ్రీనాథ్ స్వామి గారితో కలిసి ఈ సంక్రాంతిని సరికొత్త కోణంలో మన భావి తరాలకి మన సంస్కృతి యొక్క గొప్పదనాన్ని తెలియచేయడమే ఈ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విషయాలని శ్రీనాథ్ స్వామిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం అమ్మా. శ్రీనాథ్ స్వామి, మన పండుగలన్నిటిలో సంక్రాంతి అంటే పెద్ద పండుగ అంటూ ఉంటాం. అసలు సంక్రాంతి అంటే ఏంటి? ఈ సంక్రాంతి పండుగ అంటే ప్రతి సంవత్సరం మ్యాక్సిమం అంటే 14, 15 ఈ తేదీల్లోనే వస్తుంది కదా. ఈ తేదీల్లోనే రావడానికి గల కారణం ఏమిటి? దీన్ని ఎందుకు జరుపుకుంటాం? అసలు మనకు సంక్రాంతి అంటే సంక్రమణం అంటే మనకు సంక్రాంతి అనేది ఏదైతే ఉందో దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారేటటువంటి కాలాన్ని సంక్రమణం అని అంటాం. సూర్యుడు మనకు మకర రాశిలో ఆ రోజు సంక్రాంతి రోజు మకర రాశిలో ఆ యొక్క సూర్యుడు ఉదయిస్తాడని చెప్పొచ్చు. అందుకనే ఈ యొక్క మకర సంక్రమణాన్ని సంక్రాంతి అని కూడా చెప్పడం జరిగింది. అయితే మనకు సూర్యమానం ప్రకారం ఏదైతే ఉందమ్మా, ఈ యొక్క మనకు ప్రతి మకర రాశిలో ఆ యొక్క సూర్యుడు ఉదయించేదాన్ని మనకు మకర సంక్రమణం అని ఎలా అంటామో, ధనుస్సు రాశిలో సూర్యుడు ఉంచేదాన్ని ధనుర్మాసం అని ఎలా అనుకుంటామో, అదేవిధంగా ఈ యొక్క 13, 14, 15 ఈ సంఖ్యలలో ఈ డేట్స్లలోనే మనకు ఈ యొక్క సూర్యుడు ఉదయిస్తాడని, ఇదే సమయంలోనే మనకు సంక్రాంతి అనేది వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే సూర్యమానం ప్రకారము మనకు నక్షత్రాలు అనేటివి ఏదైతే ఉందో సంపూర్ణ సంఖ్యాపూర్వకంగా వచ్చి మనకు ఆ యొక్క తిథులు అనేటివి మనకు వస్తాయని చెప్పేసి ఈ యొక్క సూర్యమాన పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. అందుకనే ఖచ్చితంగా మనకు ఇదే సమయంలో వస్తుందని చెప్పొచ్చు. స్వామి, భీష్మ పితామహుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్య పైన వేచి ఉండి మోక్షం పొందడానికి వేచి ఉన్నాడు కదా. అసలు ఈ ఉత్తరాయణానికి ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఏమిటి? అసలు దేవతలకు దీన్ని పగటి కాలం అని ఎందుకు అంటారు? మనకు మానవులకు అందరికీ కూడా ఒక సంవత్సర కాలం ఏదైతే ఉందో దేవతలకు అందరికీ కూడా ఒక రోజుగా చెప్తాము. అప్పుడు పగలు ఏదైతే ఉందో అదంతా కూడా ఉత్తరాయణము, మనకు రాత్రి ఏదైతే ఉందో అదంతా కూడా దక్షిణాయనంగా దేవతలకు ఉంటున్నాము. ఈ ధనుర్మాసం ఏదైతే ఉందో అది సంధికాలంగా చెప్పడం జరుగుతుంది. ఇలా బ్రాహ్మీ ముహూర్తంగా, సంధికాలం అంటే బ్రాహ్మీ ముహూర్తంగా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ దక్షిణాయన ఉత్తరాయణములు ఏవైతే ఉన్నాయో ఇవి రెండూ కూడా మనకు దేవతలకు అంతా కూడా ఒక రోజుగా మారుతుంది. మరి అలాంటి దాంట్లో రాత్రి కాలం అంతా కూడా పోయాక మనకు ఈ దక్షిణాయనంలో మనకు పూజలు అభిషేకాలు మీరు అందులో చూడండి, మనకు వచ్చినటువంటివన్నీ కూడా మనకు అందులో గణపతి నవరాత్రులు వచ్చాయి, అమ్మవారి నవరాత్రులు వచ్చాయి, కార్తీక మాసం వచ్చింది. ఇవన్నీ కూడా దైవారాధనకు చేసేటటువంటి పూజాధికాలకు అన్నిటికీ కూడా ఉత్తమమైన సమయం. ఎంత మనము పూజలు చేసుకుంటామో అంత పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పేసి మనకు ఈ యొక్క దైవారాధనకు ముఖ్యమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. ఏది? దక్షిణాయనం. ఈ ఉత్తరాయణం అనంతా కూడా మనకు ఆ దేవతలు పగలుగా, దేవతలకి పగలు మనము ఏదైతే దేవతలు పగలుగా ఉన్నప్పుడు మనకు దేవతలు వారు మనము చేసేటటువంటివి అన్నీ కూడా వారు చూస్తూ ఉంటారు. కాబట్టి దానికి ఏదైతే ఉందో మనం ఇంతకుముందు చేసిన దానికంటే 10 రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తారు. వారు మనము చేసేటటువంటివన్నీ కూడా వారు క్షుణ్ణంగా చూసి వారు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారని చెప్పొచ్చు. వాళ్ళకు పగలు కాబట్టి వారు మనం చేసేటటువంటి పనిలో, మనం చేసేటటువంటి వృత్తిలో, మనం చేసేటటువంటి భక్తి శ్రద్ధలో అవన్నీ కూడా మనకు శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పొచ్చు. అందుకనే దేవతలకు పగలు ఆ యొక్క భీష్మ పితామహుడు కూడా తాను దక్షిణాయన సమయంలో తాను మరణించిన, తాను ఉత్తరాయణం వచ్చేంత వరకు వేచి ఉండి, అంపశయనం పైన వేచి ఉండి, తర్వాత భీష్మ ఏకాదశి మనకి ఏదైతే ఉందో ఆ ఏకాదశి వరకు తాను ఆ స్వామివారి
నామస్మరణ చేసి ఆ సమయంలో మరణించారని చెప్పేసి చెప్తారు. స్వామి, సంక్రాంతి మొత్తం మనం 4 రోజులుగా చెప్పుకుంటాం, ముఖ్యంగా 3 రోజులు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవది ముక్కనుమ అని కూడా అంటూ ఉంటారు. అయితే మొదటి రోజు భోగి తీసుకున్నట్లయితే, భోగి రోజున ఉదయాన్నే భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల వేయడం వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? అలాగే ఈ భోగి మంటల్లో పాత వస్తువులని కాల్చుతూ ఉంటారు. దీని వెనుకున్నటువంటి ఏదైనా సైకలాజికల్ హీలింగ్ ఉంది అంటారా? మనకు భోగి మంటలు అనేది ఏదైతే ఉందో, మనకు శీతాకాలం ఏదైతే ఉందో ఇదంతా కూడా చలికాలంగా చెప్పుకుంటాం కదమ్మా. శీతాకాలంలో మనకు ఆకులన్నీ రాలిపోతాయి అని చెప్పుకుంటాం కదమ్మా. చెట్లకు ఉన్నటువంటి ఆకులన్నీ రాలిపోయి తర్వాత నూతనంగా చిగురిస్తాయి. మరి ఇలాంటి సమయంలో మనం ఆ రాలిపోయిన చెత్త చెదారాన్ని అంతా వేసి ఆ యొక్క భోగి మంటలకు, అంటే ఎండిపోయిన కర్రలు అవన్నీ వేసి మనం పెడతాము అని చెప్పేసి అంటాం. వాటితో పాటు మానవుని యొక్క ఏదైతే ఆలోచన విధానం, తప్పుడు ఆలోచన విధానము కానీ, నెగిటివ్ థాట్స్ని కానీ అన్నిటినీ కూడా ఆ మంటలో వేసేసి ఇప్పటి నుంచి శుభాలను మంచి ఆలోచించి మంచిని చేయడానికి ప్రయత్నిస్తాననే సంకల్పంతో వాటిలో అవన్నీ వేయడం జరుగుతుంది. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను, అంటే పాత ఆలోచనలను, మనము ఇంట్లో ఉన్నటువంటి ఉపయోగించినటువంటి వస్తువులను కూడా భోగి మంటలలో వేసేస్తాం. కర్రకు సంబంధించిన అన్నీ కూడా వేసి మనం వాటిలో దగ్ధం చేస్తాం. దాంట్లో ఇంకో విషయం కూడా ఏంటంటే, మనము చేసేటటువంటి అది ఏదైతే ఉందో ఆ భోగి మంటను అగ్నిదేవుడిగా భావించి ఆయనను పూజించడం జరుగుతుంది, ఆయనను ఆరాధించడం జరుగుతుంది. అలా చేయడం వల్ల కూడా మనకు అక్కడ ఆ యొక్క బూడిదని ఆఖరికి అది అయిన తర్వాత ఆ బూడిదని కూడా బొట్టు పెట్టుకుంటాం. ఎందుకంటే దిష్టి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అనే ఉద్దేశంతో మనం ఆ యొక్క బొట్టును కూడా ధరిస్తాం. ఆ యొక్క అగ్నిదేవుడికి మనం ఏదైతే హోమము యజ్ఞములు ఏవైతే చేస్తామో వాటికి ఎంత పుణ్య ఫలితం ఉంటుందో ఈ యొక్క భోగి మంటలకు కూడా అంత ప్రత్యేకమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మానవులందరూ కూడా ఇక్కడ మనకు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతాలలో ప్రతి ఇంటి ముందు కూడా భోగి మంటలు ఉంటాయి. కానీ మనకి ఇక్కడ ప్రాంతాల్లో కొంత తక్కువగా కనిపిస్తాయి. కానీ ఇది ఆచార వ్యవహారం. మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని దూరం చేసుకోవాలంటే మనం ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న మంట ఎందుకు కాదు, వారి ఇంట్లో ఉన్న పనికిరాని కట్టెకు వస్తువులు ఏవైనా ఉన్నాయో తెచ్చి పెట్టేసి వారు వెలిగించుకొని ఆ యొక్క సూర్యోదయాత్ పూర్వమే ఆ భోగి మంటలను వేసి ఆ మంటల పైన నీళ్లను పెట్టి వేడి అయిన నీళ్లను మనము స్నానం చేయడం వల్ల మనకున్నటువంటి ఆ దుర్దోషాలన్నీ కూడా తొలగిపోయి శుద్ధ మనస్కుడై ఆ యొక్క స్వామివారిని ఆరాధించవచ్చు అని చెప్పొచ్చు. స్వామి, భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. ఈ భోగి పళ్ళు పోయడం వల్ల బ్రహ్మరంధ్రాలు అవుతాయని చెప్తారు. ఎందుకు? పిల్లలకు 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి చిన్న పిల్లలకు ఏం చేస్తారంటే భోగి పండ్లు అనేది వేస్తారు. అవి అప్పుడే మనకి ఈ సమయంలోనే రేగి పండ్లు, అలాగే చెరుకు గడలు ఇవన్నీ కూడా వస్తాయమ్మా. ఇవాళ రేపు మనకు ఈ పూర్వంలో ఈ రేగి పండ్లు, ఈ చెరుకు గడలు ఇవన్నీ వేస్తే ఇవాళ రేపు చాక్లెట్లు, బిస్కెట్లు అవి కూడా వేస్తున్నారమ్మా. అలా కాదమ్మా, ఈ రేగి పండ్లు ఇవన్నిటితో పాటు పూలు వేయొచ్చమ్మా. పూలు, అక్షంతలు ఇవన్నీ కూడా కలిపి వేస్తే వారికి తలపైన బ్రహ్మరంధ్రం దగ్గర పడితే వారి నరాలన్నీ కూడా ఉత్తేజితమై, ఈ యొక్క చలికాలం కాబట్టి ఈ చలికాల సమయంలో అక్కడ వారికి అవి వేయడం వల్ల శరీరం అంతా కూడా ఉష్ణమనాన్ని ఏర్పడి బ్రహ్మరంధ్రం అనేది ఉత్తేజమై వారి నరాలన్నీ కూడా ఉత్తేజమవుతాయని చెప్పేసి పిల్లలకు అవి వేస్తారమ్మా. అలా వేయడం వలన వారికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. అలాగే దిష్టి దోషాలు, ముఖ్యంగా దిష్టి దోషాలు తొలగుతాయి అని కూడా చెప్పడం జరుగుతుందమ్మా. ఆ భోగి పండ్లను పిల్లల పైన వేస్తూ వారి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారికి మంచి ఆశీర్వాదాన్ని అక్షంతలు వేసి వారిని ఆశీర్వదించాలి. ఏంటి? సకల విద్యా బుద్ధి వినయ సంపన్న యోగ్యత సిద్ధిరస్తు అని ఆ పిల్లలకు ఆశీర్వదిస్తే వారికి ఆ భగవంతుడి, ఆ పెద్దల ఆశీర్వాదంతో పాటు ఆ భగవంతుడి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయని చెప్పొచ్చు. స్వామి, మరి భోగి రోజు దేవతారాధన ఎవరిది చేస్తే మంచిది? మనకు భోగి అనేది ఏదైతే ఉందో మనకు ధనుర్మాసంలో ఆఖరి రోజుగా చెప్తాం. మనం ధనుర్మాసం అంతా కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకున్నది ఏంది? గోదాదేవి గురించి. ఆ యొక్క గోదాదేవి శ్రీ మహావిష్ణువు గురించి.
శ్రీకృష్ణుని గురించి ఆరాధించినటువంటి పాశరాలను చదువుకోవాలి, అవును. ఆయనను ఆరాధించాలి, తనను స్మరించాలి అని చెప్పుకున్నాం. మరి అలాగే ఈ యొక్క ఆఖరి రోజు భోగి రోజు ఏదైతే ఉందో వారి కళ్యాణం జరుగుతుందమ్మా. వైష్ణవ దేవాలయాలన్నిట్లలో కూడా ఆ యొక్క గోదాదేవి కళ్యాణం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పక్కనే ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో కళ్యాణం జరుగుతుందంటే ఆ యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తే వారికి కూడా కళ్యాణము జరుగుతుంది. అంటే కళ్యాణము అంటే మంచి జరుగుతుంది అని అర్థం అన్నమాట. వివాహం కాని వారికి వివాహం కూడా అవుతుంది, అది కూడా కళ్యాణమే. తర్వాత ఈ యొక్క వారు చూసిన వారికి మనోసంకల్పం ఏదైతే ఉందో కూడా మంచి జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి లోక కళ్యాణం కూడా జరుగుతుందని చెప్పొచ్చు. మరి స్వామి, రెండవ రోజు మకర సంక్రాంతి. మరి మకర సంక్రాంతి అనగానే మనకి మామూలుగా సంక్రాంతి అనగానే మనకి గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు పల్లెటూర్లలో ఇవన్నీ చూస్తూ ఉంటాం. మరి సంక్రాంతి సమయంలో ఇంటికి హరిదాసులు వస్తూ ఉంటారు. మరి హరిదాసులు అక్షయ పాత్రని తలపైన ఎందుకు ధరిస్తారు? అలాగే ఈయన్ని సాక్షాత్తు నారదుడి స్వరూపంగా భావిస్తారు కదా. మరి ఈయనిచ్చేటువంటి ఆశీర్వచనం మన పితృదేవతలకి ఏ విధంగా చేరుతుంది? మనకు హరిదాసులు అంటే నారద స్వరూపంగా చెప్తాము. నారాయణుని యొక్క దూతగా ఆ నారద స్వరూపుడిగా చెప్పుకుంటాం. అయితే ఆయన వీణను చేతిలో పట్టుకొని తాను కరతారాలు కొట్టుకుంటూ తాను ఇల్లు తిరుగుతూ ఉంటారు, వాడవాడ తిరుగుతూ ఉంటారు. ఆయన ఏదైతే హరిదాసుడు ఏదైతే ఉన్నాడో ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో తాను చేసేటటువంటిది ఏదైతే ఉందో తన కోసం, తన స్వార్థం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేంతవరకు ఆ అక్షయ పాత్రను కింద పెట్టడం కానీ, లేదా ఎవరి ఇచ్చినటువంటి దానాన్నైనా చేత్తో పట్టుకోవడం కానీ చేయడు. ఆయన చేస్తున్నంతసేపు ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ మనం వేసినటువంటి ధాన్యాన్ని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళినటువంటి మనం వేసినటువంటి ధాన్యం కూడా మనం చేసినటువంటి తెలిసి తెలియక చేసిన తప్పిదాలన్నిటినీ, దోషాలను ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్రహించి ఆ ధాన్య రూపకంగా తాను తీసుకుంటాడు. తీసుకొని ఉన్నప్పుడు ఏదైతే ఉన్నాడో ఆయన శివార్పణమస్తు, విష్ణు అర్పణమస్తు, నారాయణార్పణమస్తు, కృష్ణార్పణమస్తు అని ఇలా చెప్తూ ఉంటాడు. అలా చెప్పినప్పుడు ఏదైతే ఉందో ఏ దేవత పేరైతే చెప్తూ ఆయన స్వీకరిస్తారో వారికి అవి అర్పించినట్టుగా, అంటే ఆ దోషాలన్నీ కూడా మనవి తొలగిపోయి ఆ భగవంతుడి ఆశీర్వాదము లభిస్తుంది. అలాగే అవి ఇచ్చేటటువంటి ధాన్యము కానీ అవి ఏవైతే ఉన్నాయో ఆ రోజు మకర సంక్రాంతి రోజు మనకు ప్రత్యేకంగా దీంట్లో ఒకటి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా భగీరథుడు తాను గంగామాతను భూమి మీదకి తీసుకొచ్చినటువంటి రోజుగా కూడా ఈ యొక్క మకర సంక్రాంతి చెప్పుకోవడం. ఎందుకంటే ఆ యొక్క భగీరథుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పితృదేవతల యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోయి శివ సాన్నిధ్యం పొందడానికై తాను ఆ గంగామాతను భూమిపైకి తీసుకొని వస్తారు. మరి ఆయన కుటుంబ సభ్యులు ఎన్నో తరాలుగా వారు ప్రయత్నించినా కానీ ఎవరి వల్ల కానిది ఆ భగీరథుడు ఆ గంగామాతను తీసుకొని వస్తాడు. ఎందుకు తీసుకొని వచ్చాడంటే ఆయన పితృదేవతలకు తర్పణం ఇవ్వడానికి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఆ యొక్క పితృదేవతల ఆరాధన చేయడం వల్ల ఆ పితృదోషాలు కూడా తొలగిపోతాయని చెప్పడం జరుగుతాయి. అందుకనే ఈ యొక్క మకర సంక్రాంతి రోజు పితృదేవతల ఆరాధన కూడా చేస్తారు. అలాగే మనం చేసినటువంటి ఆ యొక్క హరిదాసుకు చేసినటువంటి దానము కూడా పితృదేవతలకు చెందుతుంది. అలాగే శివార్పణమస్తు, కృష్ణార్పణమస్తు, నారాయణార్పణమస్తు అని చెప్పినప్పుడు ఆ దేవతలకు చెంది మన దోషాలన్నీ తొలగిపోయి ఆ దేవతలు పితృదేవతలు ఆశీర్వదిస్తారని చెప్పడం జరుగుతుంది. స్వామి, సూర్యుడు శనీశ్వరుడు ఇద్దరు శత్రువులని అంటాం కదా. అయితే సూర్యుడు మకర సంక్రాంతి రోజు శనీశ్వరుడి ఇంటికి వెళ్ళాడని, అందుకే మకర సంక్రాంతి జరుపుకుంటామని అంటూ ఉంటారు. అయితే ఈ సూర్యుడికి శనీశ్వరుడికి సంబంధించి పౌరాణిక గాథ ఏదైనా ఉందా? మనకు ధనుస్సు రాశిలో నుండి సూర్యుడు మకర రాశిలోకి తాను ప్రవేశిస్తాడు. మకరము ఏదైతే ఉందో అది శని భగవంతుడి యొక్క రాశిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సూర్య భగవానుడు ఆ యొక్క శనీశ్వరుడి వద్దకు వెళ్తాడు అని చెప్పేసి చెప్పడం. సూర్యుడు శని ఒకే రాశిలో ప్రవేశించి ఉంటారు అని చెప్పేసి చెప్పడం. ఎందుకంటే ఆ మకర రాశి అనేది ఏదైతే ఉందో ఆ యొక్క శనీశ్వరుడి స్థానంగా చెప్పడం, స్వస్థానంగా చెప్పడం. అయితే దీనికి పౌరాణికంగా కథ అంటే మనకు ఏదైతే
శనేశ్వరుడు ఉన్నాడో ఆయన సూర్యుని యొక్క పుత్రుడు, ఆయన ఛాయాపుత్రుడు అని కూడా చెప్తాం. ఛాయాపుత్రుడు అంటే సంధ్యాదేవి యొక్క పుత్రుడుగా యముడు ఉంటే ఛాయాదేవి పుత్రుడిగా ఈ యొక్క శనీశ్వరుని మనం చెప్పుకుంటాం. అయితే ఒకానొక సమయంలో ఆ యొక్క శనీశ్వరుడు ఏదైతే ఉన్నాడో ఆయన దృష్టి వలన సూర్యుడికి కుష్టి రోగం వస్తుంది. ఆ కుష్టి రోగము ఏదైతే ఉందో అది చూసినటువంటి తన కొడుకు యముడు ఎవరైతే ఉన్నారో నా తండ్రినే దృష్టి పెడతావా అని చెప్పేసి ఆ యొక్క శనీశ్వరుడి యొక్క స్థానమైనటువంటి కుంభాన్నంతా కూడా తాను కాల్చివేస్తాడని చెప్పొచ్చు. ఆ కాల్చివేసిన సమయం ఏదైతే ఉందో అదే సమయంలో శనీశ్వరుడు అక్కడంతా వెళ్ళి చూసేసరికి స్థానం అంతా కాలిపోయి ఉంటుంది. అక్కడ ఏమి మిగిలాయంటే నువ్వులు మిగిలాయి. ఆ నువ్వులను చూసి ఆయన అందుకే ఆ యొక్క శనీశ్వరుడికి నువ్వులు అంటే ప్రీతికరం అని చెప్పేసి అంటారు. అప్పుడు ఆ శనీశ్వరుడు ఏం చేశాడంటే ఆయన ఆ యొక్క సూర్య భగవానుని గురించి ప్రార్థిస్తే అప్పుడు యముడు సంతోషించి తన తండ్రిని ఆరాధించాలనే సంతోషంతో తనకు ఒక వరంని ఇవ్వమని కోరుతారు. ఆ కోరినటువంటి వరాన్నే ఆ యొక్క సూర్య భగవానుడు ఏమిస్తాడంటే తనకు 2వ రాశి అయినటువంటి మకర రాశిని తనకు ప్రదానం చేయడం జరుగుతుంది. అందుకనే మకర రాశి శనేశ్వరుడి యొక్క 2వ స్థానం, దానిలోకి సూర్య భగవానుడు ప్రవేశించిన దాన్ని మకర సంక్రమణము అని అంటారు. అందుకనే ఈ యొక్క కథలో చెప్పినట్టు విధంగానే సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించినందునే వారిద్దరూ కూడా కలవడం జరుగుతుంది. వారిద్దరు శత్రువులైనా ఒక చోట కలిశారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అని చెప్పొచ్చు. అందుకనే ఆ రోజు ప్రత్యేకంగా నువ్వు పిండితో స్నానం చేయాలి అని, అలాగే నువ్వులు దానం చేయాలని, అలాగే నువ్వులు బెల్లముతో కూడినటువంటివి దానాలు చేయాలి, నువ్వులు బెల్లముతో కూడినటువంటి పదార్థాలను తినాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మీ సంక్రాంతి అనగానే గాలిపటాలు ఎగురవేస్తూ ఉంటారు కదా, ఇది కేవలం వినోదం కోసమేనా లేక దీని వెనక వారు ఏదైనా కారణం ఉందా? మనకు గాలిపటాలు అనేది మనం ఏ సమయంలో ఎగిరేస్తామమ్మా? ఎండగా ఉన్నటువంటి సమయంలో. అయితే మనకు ఈ చలికాలంలో మనము చల్లదనం వల్ల పిల్లలకు డి విటమిన్ అని అంటాం కాబట్టి అలా డి విటమిన్ అనేది ఎక్కువగా దొరకదు. మరి ఈ ఎండలకు బయటికి వచ్చి ఆ పైన మిద్దెల పైన నిలబడి ఎండలకు మనం గాలిపటాలు ఎగరేయడం వలన ఆ యొక్క విటమిన్ అనేది వచ్చి ఆరోగ్యవంతులుగా అవుతారని చెప్పేసి ఒక రకంగా అవుతే, రెండవది మనకు ఈ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారుతున్న సమయంలో దేవతలకు పగలు అని చెప్పేసి అంట. దేవతలందరూ కూడా భూమి వీధికి వస్తూ ఉన్నారు, వారితో పాటు పితృదేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పేసి. ఆ సమయంలో ఈ గాలిపటాలు ఎగిరేయడం వల్ల వారు చూసి వాటన్నింటినీ చూసి సంతోషపడతారని చెప్పేసి కూడా వారికి ఆహ్వానంగా కూడా చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చమ్మా. అందుకనే ఈ యొక్క గాలిపటాలు ఎగిరేయడం అంటే పూర్వము మనం చేసేటటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో ఆరోగ్యకరమైనటువంటివి కూడా జోడించి చెప్పడం జరిగింది. మరి 3వ రోజు వచ్చేసి కనుమ పండుగ. మరి కనుమ రోజున పశువులను పూజిస్తారు, మరి దీని వెనక ఉన్నటువంటి మర్మం ఏంటి? పశువులను, గంగిరెద్దులను ఇవన్నింటినీ కూడా ఆరాధించడం జరుగుతుంది. మనకు రైతు ఏదైతే ఉన్నదో నూతన పంటలన్నింటినీ కూడా పండించి ఈ రోజున ఆ ధాన్యాలన్నింటినీ కూడా తీసుకొచ్చి వండి ఆ దేవతలకు నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. పితృదేవతలు కూడా పెడతారు, కొంతమంది దేవతలు కూడా పెడతారు. కాబట్టి ఆ నైవేద్యాన్ని పెట్టేటప్పుడు వారు ధన్యవాదాలుగా అంటే పశువులకన్నిటికీ కూడా వారు అంత పంట పండించారంటే వాటి వల్లనే, కాబట్టి వారికి ధన్యవాదాలుగా వారి అన్నిటిని అలంకరించి వాటిని పూజించి వారు గ్రామాన్నంతా తిప్పుతూ దేవాలయాలంతా తిప్పుతూ వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అలాగే ఈ యొక్క మొట్టమొదట ఈ దాన్ని ప్రారంభించడం కూడా భగవంతుడే ప్రారంభించాలని చెప్పడం జరుగుతుంది. మనకు పౌరాణిక కథలో మనకు ఒక కథ చెప్పడం జరుగుతుంది. ఏది? గంగిరెద్దును మొట్టమొదట ఎవరు ఆడించారంటే గజాసురుడి ముందు శ్రీ మహావిష్ణువు, గణపతి వారు నందీశ్వరుడిని తీసుకొని వచ్చి ఆడించి ఆయన మెచ్చిన తర్వాత గజాసురుడు మెచ్చాక ఏం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆ యొక్క నీ కడుపులో ఉన్నటువంటి పరమేశ్వరుడు కావాలని కోరుతారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడో ఆయన కొమ్ములతో
పొడిచి ఆ పరమేశ్వరుడి బయటికి తీస్తారు. అవును. అప్పటి నుండి దేవతలందరూ కూడా ఆ కష్టాలు, శివుడు లేని కష్టాలను భరించారు కాబట్టి ఆ కష్టాల నుండి విముక్తి కలిగించినది ఈ యొక్క నందీశ్వరుడు కాబట్టి ఈ నందీశ్వరుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. ఆ నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా తీసుకొని వెళ్ళి గ్రామంలో అంతా కూడా తిప్పడం వల్ల వారు ఈ యొక్క వారిని ఆరాధించడం వలన, వారిని పూజించడం వల్ల వారికి శుభాలు చేకూరుతాయని చెప్పేసి వారి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ కూడా క్రియేట్ అవుతుంది. అంటే మంచి దారిలో వెళ్ళడానికి దారిని చూపుతాడని చెప్పేసి కూడా చెప్పొచ్చు. స్వామి, పంచాంగంలో చెప్పే సంక్రాంతి పురుషుడు ధరించే వస్త్రాలను, వాహనాలను బట్టి ఆ సంవత్సరం ఆ దేశ భవిష్యత్తును ఎలా అంచనా వేస్తారు? సంక్రాంతి పురుషుడు అంటే మనకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు సహజ సిద్ధమైనటువంటివి. అలాగే జ్యోతిష్ శాస్త్రం ప్రకారము తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము వీటన్నిటినీ కూడా ఆయన వచ్చేటటువంటి సమయంలో చూసినటువంటి జ్యోతిష్య రీత్యా వచ్చినటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటివి అని చెప్పొచ్చమ్మా. వాటిలో మనకు ఆయన వస్తున్నటువంటి సమయంలో వాహనం పైన ఏ వాహనం, ఏనుగు, గుర్రము, అలాగే సింహము, పులి, ఈ విధంగా ఏనుగు అయితే ఆ యొక్క పంట పొలాలు, పాడి పంటలన్నీ కూడా మంచిగా పండి ధన నష్టము, ధాన్య నష్టము లేకుండా ఉంటుందని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే గుర్రము అయితే తొందరగా మార్పులు రావడము, వాహనాల ద్వారా ఆటంకాలు కలగడము అలాంటివన్నీ చెప్పవచ్చు. తర్వాత పులి, సింహము ఇలాంటి పైన వస్తే అధికంగా గొడవలు జరిగేటటువంటివి, అలాగే మానవులకు ఒకరి పైన ఒకరికి శత్రుత్వాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత వస్త్రం, ఆయన ధరించినటువంటి వస్త్రం, తెల్లని వస్త్రం ధరించి వస్తే శాంతి చిహ్నము, నల్లని వస్త్రము, ఎరుపు వస్త్రము ఇలాంటివి ధరించి వస్తే అనేకమైనటువంటి ఆటంకాలు, అలాగే ఎక్కువ గొడవలు జరిగేటటువంటి స్థితి కలుగుతుందని చెప్పొచ్చు. తర్వాత తాను చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధాలు, ఆయన పువ్వులు మరియు ధాన్యాలతో వచ్చారనుకోండి, మనకు ధాన్యము, పాడి పంటలు అన్నీ బాగా పండుతాయని, ఆయన చేతిలో గద కానీ, త్రిశూలము కానీ, లేదా ఖడ్గము కానీతో వస్తే అధికంగా గొడవలు జరుగుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఆ సంక్రాంతి పురుషుడు ఉండేటటువంటి అవస్థ, ఆయన కూర్చుని ఉన్నాడు అని అంటే మధ్యమం, ఆయన పడుకున్నాడు అని అంటే సుఖ సంతోషాలు లభిస్తాయి, ఆయన నిలుచుని ఉన్నాడు అని అంటే కొన్ని ఇబ్బందులు, గొడవలు జరిగేటటువంటివి కానీ, లేదా తొందరపాటు నిర్ణయాలను కానీ ఇలాంటివి జరుగుతాయని చెప్పొచ్చు. ఇలా ఆ యొక్క సంక్రాంతి పురుషుని వల్ల, ఆయన ఆధారంగా ఇవన్నీ భారతదేశము, ప్రపంచమంతా కూడా ఈ విధంగా జరిగే అవకాశాలు ఉంటాయని జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. స్వామి, సంక్రాంతి రోజు బొమ్మల కొలువు చేయడానికి కానీ, లేదా రకరకాల ముగ్గులు, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందంటారా? మనకు ఆడవాళ్ళందరూ కూడా చిన్న పిల్లలతో ధనుర్మాసం అంతా కూడా ముగ్గులు వేయిస్తారు, వారికి కావాల్సినటువంటి కోరికలు నెరవేరడానికి అని చెప్పేసి. తర్వాత అలా రోజు వేసేటటువంటి ఆ ముగ్గులు వేయడం వలన వారికి ఏకాగ్రత అనేది కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. ఆ ముగ్గు వేసినటువంటి ముగ్గును కూడా పిట్టలు, చిన్న 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 జీవులన్నీ కూడా వాటిని తిని మనకు ఆయురారోగ్యాలను ఇస్తాయని చెప్పడం. అలాగే మనము వేసినటువంటి ఆ యొక్క ముగ్గును వేసేటప్పుడు వారు కూర్చోవడము, వంగి చేయడము, ఇవన్నిటి వల్ల వాళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి వ్యాయామాలు కూడా అవుతాయని చెప్పొచ్చు. తర్వాత ఆ గొబ్బెమ్మలు పెట్టడం, గొబ్బెమ్మలను ఏదైతే ఉందో లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఆ యొక్క లక్ష్మీదేవిగా వాటిని పూజించడము. అలాగే సంధ్యా సమయంలో బొమ్మల కొలువును పెట్టడం, అది ఆడవాళ్ళకు చాలా ప్రత్యేకం. కొందరికి ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఈ యొక్క సమయంలో, సంక్రాంతి సమయంలో చేస్తారు. కొంతమంది వారు దీపావళి సమయంలో కూడా ఆచరిస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా అదే సమయంలో మనకు కొంతమంది ఆడపడుచులను పిలిచి వారు వాయినాలు ఇవ్వడము, కొంతమంది ఇండ్లలో నోములు ఉంటాయి, సంక్రాంతి నోములు, ఆ నోములు జరిపించుకోవడం, ఇవన్నీ కూడా ఆనవాయితీగా చేస్తూ వచ్చే వారి ఇండ్లలో ఖచ్చితంగా చేస్తారని చెప్పొచ్చు. స్వామి, చాలామందికి మంత్రాలు, స్తోత్రాలు పఠించడం రాదు. మరి కేవలం భక్తితో దండం పెట్టుకుంటే సరిపోతుందంటారా, లేకపోతే ఆ మంత్రాల యొక్క శబ్దం విన్నా సరిపోతుందా?
మనకు వేద మంత్రాలు ఇవన్నీ కూడా తెలిసిన వారే పఠిస్తారు. తెలియని వారు స్తోత్రాలు కానీ ఏవైనా వారు బుక్స్లలో చూసి స్తోత్రాలు ఇవాళ రేపు అందరూ ఆడవాళ్ళు లలిత సహస్రనామ పారాయణం అని అవన్నీ ఇవన్నీ అన్నీ చేస్తూ ఉన్నారు. అలా చేసేటప్పుడు తప్పులు లేకుండా మేము చేయగలుగుతాము, తప్పులు లేకుండా మేము చదవగలుగుతాం అనేవారు చదవండి. లేదంటే వారికి తెలిసి తెలియక వారికి ఆ ఏ భగవంతుడిని వారు ఆరాధించాలనుకుంటున్నారో వారి నామస్మరణ చేసుకోవడం ఉత్తమం. లేదా వారికి సంబంధించిన ఆ స్తోత్రాలను మనకు వినడము ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కానీ తప్పుడు చదవడం తప్పుగా చదవకుంటే చాలు. సో మీ గాడ్జెట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యువతకి ఈ సంక్రాంతి పండుగ ద్వారా మీరిచ్చే సందేశం ఏమిటి? మేము ఒకటే చెప్తామమ్మా, మనము ఆధ్యాత్మికంగా ఆదిభౌతికంగా మనము చేసేటటువంటి ఈ యొక్క పండుగలు కానీ ఈ యొక్క ఆరాధనలు కానీ ఇవన్నిట్లో కూడా ఒక స్వామివారి ఆరాధన చేస్తున్నామనే భావనతోనే కాకుండా అందులో ఆరోగ్యపరమైనటువంటి సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చేయడం వల్ల, వాటన్నిటినీ కూడా మనము పాటించడం వల్ల వారికి ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. మనము ఈ పండుగల సమయంలోనైనా వారు ల్యాప్టాప్స్, మొబైల్స్ ఇవన్నీ పక్కన పెట్టి మన దగ్గరికి వచ్చినటువంటి బంధు మిత్రాదులతో కలిసిపోయి ఈ యొక్క సాంప్రదాయాలన్నింటినీ కూడా పాటించి వారు ఈ ఎంజాయ్మెంట్గా, అంటే మొబైల్ చూసో ఇంటర్నెట్లోనో పాల్గొనడం వలన ఎంజాయ్మెంట్ ఎంత కలుగుతుందో అంతకంటే 100 రెట్లు ఇవి పాటించడం వల్ల కలుగుతాయి. మనం చేసిన దాంట్లో పుణ్యము పురుషార్థము 2 దక్కుతాయనే విధంగా మనకు ఈ యొక్క పండుగలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నిటినీ దూరంగా ఉండి ఈ యొక్క మన భక్తి శ్రద్ధలతో మనం చేసుకునేటటువంటి ఆరాధనలు కానీ లేకపోతే ఈ సాంప్రదాయాలు పాటించడంలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ తరం వారికి అవి తెలియదు కాబట్టి వచ్చే తరం వారికి కూడా తెలియకుండా పోకుండా ఇప్పటి నుండే మనం కాపాడుతూ వారికి తెలిసే విధంగా చేయడమే మన భక్తి, శ్రద్ధ, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఆ పిల్లలకు నేర్పిస్తే మంచిదని తెలియజేయడం జరుగుతుంది. విన్నారు కదా, సంక్రాంతి అంటే కేవలం కొత్త బట్టలు, సెల్ఫీలు, పిండి వంటలే కాదు, మనకి శక్తినిచ్చేటువంటి సూర్యుడికి, మనకి అన్నం పెట్టేటువంటి రైతుకి, మరి కష్టపడి పనిచేసేటువంటి పశువులకి, ఈ ప్రకృతికి రుణపడి ఉన్నామని గుర్తుపెట్టుకోవడమే. అంటే మరి ఈ సంక్రాంతిని మన భావితరాలకి, మన పిల్లలకి తెలియజేద్దాం. ట్యాగ్ తెలుగు డివైన్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ట్యాగ్ తెలుగు డివైన్ భక్తాదులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగను చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలి. అలాగే ఆ భగవంతుడు, ఆ నారాయణుని యొక్క ఆశీర్వాదాలందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను మీ సుజాత.